మీ మీద రికార్డు లేకపోతే మేము షీటు ఎట్టి పరిస్థితుల్లోనూ ఓపెన్ చేయలేం. మీ అందరికీ కూడా ముందు శుభాకాంక్షలు. ఎందుకో చెప్పనా, ఎలక్షన్స్ ప్రశాంతంగా జరిపించారు. మీకు నేను మాట ఇచ్చినట్టుగా ఏంటంటే, ఈ కౌంటింగ్ అయిపోతే ఈ వచ్చే సంవత్సరం ఎండింగ్ అంటే డిసెంబర్ ఎండింగ్కి మీలో బాగున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా షీట్లు తొలగించేయటానికి నా ప్రయత్నం నేను చేస్తాను. సూపర్ అసలు ఏంటో దాన్ని ఏమంటారు, టార్న్ జీన్. వెరీ గుడ్, టార్న్ జీన్ అట. ఏం ఊరుకోనాం, చాలా క్లియర్గా చెప్తున్నాను. మర్యాదగా ఉండండి. మీరందరూ మారిపోతున్న రౌడీలు అని చెప్పి నేను అనుకుంటున్నాను. మరి ఆ ప్యాంటు షర్టు నీట్గా వేసుకోవాలా? నేను హ్యాపీ ఫీల్ అవుతాను మా రౌడీస్ అంతా మారిపోయారని. ఓకేనా? అలా చేద్దామా? యాక్చువల్లో రూమ్స్ తీసుకుని, లేకపోతే కళ్యాణ మండపాల్లో రూమ్ తీసుకుని మీరందరూ కూడా అక్కడ ఉండి ఎంజాయ్ చేద్దాం, టీవీలో చూసో లేకపోతే ఇంకోటి చూసో అంటే ఎంట్రీ పెడితే చాలు. ఇళ్ళు ఎవ్వరూ కూడా మీ ఇళ్లలో ఉండండి. అది కరెక్ట్ కాదు. అందరూ బాగుండండి, చక్కగా మంచి డ్రెస్ వేసుకోండి, నీట్గా టక్ చేసుకోండి, షూ వేసుకోండి. కనపడితే మా రౌడీలంతా మంచి రౌడీలని అనిపించాలా. ఎందుకంటే రేపు ఎల్లుండి వీళ్ళ షీట్లు తీసేస్తారు, వీళ్ళంతా బాగా బతుకుతున్నారు అనే భావన మాలో కలగాలి. చెప్తున్నాను కానీ మీలో ఆ భావన కలగటం లేదు. కొంతమంది పొలిటికల్ పార్టీస్లో తిరుగుతున్నారు. నేను చెప్పినప్పుడు కూడా వినలేదు. వినకపోతే ఏం చేయాలి? నెక్స్ట్ నా పని నేను చేయాలి. కర్మ ఏదో మాట్లాడేసి 4 ముక్కలు చెప్పి పంపించేస్తామని అనుకుంటున్నారేమో. ఏం కుదరదండి. పక్కాగా మంచిగా బతకండి. మంచిగా బతికి మీ మీద ఉన్న షీట్లు ఈ సంవత్సరం ఎండింగ్కి, మీరు గత 4-5 సంవత్సరాల నుంచి కూడా మీ మీద ఏ రకమైన కేసులు లేవని ఉంటే ఆటోమేటిక్గా మీ మీద ఉండే కేసులు తీసే ప్రయత్నం చేస్తాను. సిపి గారితో చెప్పి మీ మీద వీళ్ళు బాగా బతుకుతున్నాడు అని చెప్పి తీసే ప్రయత్నం చేస్తాను. లేదు మీ వరకు కూడా జాగ్రత్తగా ఉండండి. కౌంటింగ్ అనే కాదు, తర్వాత కూడా బాగుంటేనే షీట్ క్లోజ్ చేస్తాం. లేదు కౌంటింగ్ అయిపోయిందని సంకలు గుద్దుకుంటూ రోడ్డు మీదకి వచ్చేసి గొంతులు వేసారా, ఎవరికి బతుకుండదు. కూడా ఓట్లు వేయించండి. ఎందుకంటే ఓటు హక్కు అనేది మహా అదృష్టం. మన ప్రజాప్రతినిధి మనం ఎన్నుకునే అదృష్టం. కాబట్టి అందరి చేత వేయించాం. మరి మీరు వేయించాము అన్నీ చేస్తున్నామంటే మీరు జాగ్రత్తగా లేకపోతే ఎట్లా? బాగుండండి, మంచిగా బతకండి. చెప్పదు మీకు ఎంతవరకు ఏదో తెలియక ఏదో చేస్తుంటారు. తెలిసిన తర్వాత ఇంకెలా పనులు చేయకూడదు. గొడవలలో పట్టడం, దొంగతనాలు చేయటాలు ఇవన్నీ చేయకుండా ఉన్నట్టయితే బాగుంటుంది. ఓకేనా? రైట్.